ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 59వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. చూడండి. మీ చేతులు రక్తము చేత మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచుచున్నది. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకడు. సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. ఆయన వాక్యంతో ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నాడండి. దాని పై వచనంలో 1-2 వచనాల్లో ఏమంటాడంటే, రక్షింప నేరకుండినట్లు నా హస్తం కురచ కాలేదు, విననేరకుండినట్లు నా చెవులు మందము కాలేదు. మీకును మాకును మధ్య మీ దోషములు అడ్డు వస్తున్నాయి అంటున్నాడు. ఆ దోషాలు ఏంటో కూడా 3-4 వచనాల్లో మనం చదువుకునే వారిగా ఉన్నాం. ఏంటంటే ఆ దోషాలు ఏం చేస్తున్నాయంటే ఆ దోషాలు మీ చేతులు రక్తము చేత మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపడుచున్నది. చూడండి, కొన్ని సందర్భాల్లో మనం మనుషులు చంపవసరం లేదు, కానీ చంపేంత మాటలు మాట్లాడేవారుగా ఉంటాం కదండి. చంపేంత మాటలు మాట్లాడేవారిగా ఉంటాము. వాళ్ళ యొక్క హృదయాన్ని గాయపరిచేవారిగా ఉంటాము. ఆ గాయాన్ని ఎవరితో చెప్పుకోలేని పరిస్థితిలో కూడా ఉండేవారిగా ఉంటారు కొంతమంది. ఇంకా మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. ఏం చేస్తున్నాయంటండి, నోరు విప్పితే కొంతమంది పొద్దుట లేచిన కానించి సాయంత్రం వరకు కూడా అన్ని అబద్ధాలే మాట్లాడేవారు ఉంటారు. ఇంకా సత్యమును ఎవడును వ్యాజ్యమాడట్లేదంట. ఇంకా నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకట్లేదంట. మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. అబద్ధము మాట్లాడుతున్నది, ఇంకా కీడును బట్టి మాట్లాడేదిగా ఉంటుంది. అంటే అక్కడ ఆ నాలుక ఎంత భయంకరంగా పనిచేస్తుందంటే మనిషిలోని ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా ఊహించుకుని వాటన్నిటినీ కూడా ఏం చేస్తుందంట, కీడు తెచ్చేవిగా తను మాట్లాడేదిగా ఉంటుందంట. చూడండి, కొంతమంది మంచిగా ఉన్న వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మనం ఏదైనా మాట్లాడినట్లయితే, వాళ్ళకి ఇష్టం కాని మాటలు మాట్లాడినట్లయితే వారిద్దరూ కూడా విడిపోయేవారిగా ఉంటారు కదండి. అంటే కీడు తెచ్చే మాటలు అబద్ధపు మాటలు పలికేవారిగా ఉన్నారని దేవుడు వాక్యంతో హెచ్చరిస్తున్నాడు. ఇలాంటి తప్పులన్నీ చేసి కూడా మనము దేవుని యొక్క ఆశీర్వాదము కావాలి, దేవుడు నా ప్రార్థన ఎందుకు వినట్లేదు, దేవుడికి నేను చేసిన ప్రార్థన ఎందుకు వెళ్ళట్లేదని మనం ప్రశ్నించుకునే వారిగా ఉంటాము. ఒకవేళ దేవుడు వినట్లయితే నా ప్రార్థనకి ఎందుకు జవాబు రాలేదని మనము అనుకునేవారిగా ఉంటాం. అయితే ఆయన వాక్యముతో మాట్లాడుతున్నాడు. విననేరకుండినట్లు ఏంటంట, నా చెవులు మందము కాలేదు. మీరు ఏ విషయంలో అయితే ప్రార్థిస్తున్నారో, ఏ విషయంలో అయితే రక్షించమని అడుగుతున్నారో, ఆ విషయంలో రక్షించడానికి ఏంటంట, రక్షింపకుండినట్లు నా హస్తము కురచ కాలేదు. కానీ మీ దోషాలు ఎలాగున్నాయంట, మీ పాపాలు మీ దోషాలు ఇంకో చోట అయితే ఏమని రాస్తాడంటే ఆకాశము నంటెవుగా ఉన్నాయంటాడు. ఒక రోజు లెక్కేసుకున్నా, వారం రోజులు లెక్కేసుకున్నా, నెల రోజులు లెక్కేసుకున్నా, సంవత్సరం లెక్కేసుకున్నా, ఇంకా మన వయసు ఎంతైతే ఉందో అన్ని సంవత్సరాలు లెక్కేసుకున్నట్లయితే మనం చేసిన ప్రతి పాపము కూడా ఉదయం లేచిన కానించి సాయంత్రం వరకు మాట ద్వారాగా, చూపు ద్వారాగా, నడవడిక ద్వారాగా, పనుల ద్వారాగా, తలంపుల ద్వారాగా, ఆలోచనల ద్వారాగా, ఇంకా ఎదుటి వాళ్ళకి చెప్పే ద్వారాగా మనము ప్రతిరోజు పాపాలు చేసేవారిగా ఉంటాం. అవన్నీ మనం లెక్కలేసుకున్నట్లయితే ఎక్కడికి వెళ్తున్నాయంట, ఆకాశమునంటే అంత ఎత్తుగా మారిపోయేవిగా ఉన్నాయంట. ఆ పాపాలను బట్టి ప్రార్థన ఏం చేస్తుందంట, మధ్యలో అడ్డుకునేదిగా ఉంటుందంట. పాపం దేవుని సన్నిధికి వెళ్ళకుండా, నేను రక్షించడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ ప్రార్థన నా
సన్నిధికి రాకుండా మీ దోషాలు అడ్డుపడుతున్నాయి చూసుకోండి. మీరు దోషము చేసి, పాపము చేసి, నాకిష్టం కాని పనులు చేసి, నాకిష్టం కాని మాటలు మాట్లాడి, నాకిష్టం కాని స్థలాలకి మీరు వెళ్తూ కూడా, నాకిష్టం కాని వాళ్లకు మీరు పుల్లలు పెడుతూ ఉండి, వాళ్ళని దేవుని వైపుకు మళ్ళించకుండగా మీ ఇష్టానుసారంగా జీవించి, మీకు పలానాది కావాలని అడిగితే నేను ఎలా ఇస్తాను అని ఆయన వాక్యముతో మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. మన ఆలోచనలు ఎలాగున్నాయంట, మన మాటలు ఎలాగున్నాయంట, మన పెదవులు అబద్ధాలు పలుకుచున్నాయంట. ఇంకా మన నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నదంట. అది కీడొచ్చినా పర్వాలేదు కానీ మాట్లాడాలంతే ఆళ్ళతోటి. ఏంటండి? మాట్లాడాలంతే. కీడొచ్చినా పర్వాలేదు. మన కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు. అవతల కుటుంబం మంచిగా ఉండకూడదు. అలాంటి వారు కూడా ఉన్నారండి. అయితే వాక్యంతో హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త. నీకు అవసరమైనప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, నీకు కన్నీళ్ళు వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు వేదన వచ్చినప్పుడు, నువ్వు మొరపెట్టినప్పుడు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నేను జవాబు ఇవ్వకుండగా నేను ఉండేవాడిగా ఉంటున్నాను, జాగ్రత్త అని వాక్యంతో హెచ్చరిస్తున్నాడు ఆయన. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.